ఈ సమయంలో తండ్రి చక్కని పాటలు విన్నాము. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నేను కూడా కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చక్కని పాటలు పాడి దేవుని గణపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచాలని తప్పట్లో కొట్టి కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా, హల్లెలూయా. నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, నా ఆలమను ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, తల్లి తండ్రి లేకున్నా బంధు జనము రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం. హల్లెలూయా. అవునండి, మనకు ఆధారం ఆయనే. ఏది కావాలో ఆయనే మనం అనుగ్రహించాలి. ఇప్పుడు మన చూస్తున్నాం నిలబడ్డాము అంటే దాని కారణం ఆయన ఆధారం. భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంభ్రమలో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంభ్రమలో పడి ఉండగా, ఇరుకులు విశాలకను కలిగించిన దేవా, ఇరుకులు విశాలకను కలిగించిన దేవా, నీ సంగని వడిలో నన్ను చేర్చగరావా, నీ సంగని వడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దావీదు నుండి ఐశ్వర్య తీరానికి ఈశ్వరమైన వరమై నడిపించిన యేసయ్యా, దావీదు నుండి ఐశ్వర్య తీరానికి ఈశ్వరమైన వరమై నడిపించిన యేసయ్యా, విడువలు ఎడబాయలని అందిన నా దేవా, విడువలు ఎడబాయలని పలికిన నా దేవా, నీ సంగని వడిలో నన్ను చేర్చగరావా, నీ సంగని వడిలో నన్ను
చేసగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీవై ఉన్నది కృపయే ఆధారం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దిగులు పడిన వేళలలో దరిచేరిన నా దేవా అవమానము చీకటిలో ఫలమిచ్చిన నా దేవా దిగులు పడిన వేళలలో దరిచేరిన నా దేవా అవమానపు చీకటిలో ఫలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగు నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగు నడిచొచ్చిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేసగరావా నీ చల్లని వడిలో నన్ను చేసగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధు చదవు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా చక్కని పాడి ఆయన ఆధారం లేకపోతే ఈ రోజు మనం ఇలా బ్రతికి బట్ట కట్టేవాళ్ళకి కాదు. ఈరోజు సురక్షితంగా సజీవ లెక్కలో ఉన్నామంటే ఈ రోజు వరకు ఈ గంట వరకు ఈ సెకండ్ వరకు మనం సజీవ లెక్కలో ఉండడానికి కారణం దేవుని కృప కనికరం, కేవలం దేవుని కృప కనికరం. ప్రతి బిడ్డ కూడా ప్రతి కుటుంబం తెలుసుకుని దేవుని ఆరాధించే బిడ్డగా, దేవుని ప్రార్థించే బిడ్డగా, దేవుని మహిమపరిచే బిడ్డగా, దేవుని సంతోషపరిచే బిడ్డగా, దేవుని ఆనందపరిచే బిడ్డగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ఉండాలని దేవుని బిడ్డగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడే అవకాశాన్ని నా దేవదేవుడు నాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని గణపరచు. ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడుతున్నారు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లోయలలో కష్టాల గడగడలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల గడగడలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ హల్లెలూయా కష్టాల కళ్ళలో ఆయన బాధలు సమస్యలు ఎన్ని విడుదల ఇబ్బందులు వచ్చినా విడిపించిన ఆయనే ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాచలాల జడిలో సడలిని విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాచలాల జడిలో సడలిని విశ్వాసములో దుస్తులచే మమ్ముని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుస్తులచే మమ్ముని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువగా నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువగా నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా సేవ ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవలు ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవలు ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవ
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్నటికీ ఆయన కృప మన నుంచి ఎడబాయింది. ఆయన కృపా కనికరము లేకపోతే ఒక క్షణం కూడా ఈ లోకంలో మనం బ్రతికేవాళ్ళం కాదు, బ్రతకలేము కూడా. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ కూడా నన్ను సృష్టించిన నా తండ్రి వల్ల నేను బ్రతుకున్నాను, ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రభు, ఆయన నా కన్న తండ్రిని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం తెలుసుకోవాలని దేవుని బిడ్డగా మేము తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కని పాట, చాలా చక్కని పాట. ఈ పాట పాడే అవకాశం నా దేవుడు నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరికరించవా, దారి చూపవా, యేసు దేవరా. పరికరించవా, దారి చూపవా, పరలోకమే నా అంతఃపురం, తీరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, తీరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మదిలో దారే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మదిలో దారే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, తీరాలనే నా తాపత్రయం. పరలోకమే నా
మనసే నాకు ప్రేమించే శక్తి నాకు పరులను ప్రేమించే మనసే నాకు ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాల జీవితం కన్నీటి అనుభవం నాకు నింపవా మోకాల జీవితం కన్నీటి అనుభవం నాకు నింపవా పరలోకమే నా అంతఃపురం కేరాలలే నా పరలోకం పరలోకమే నా అంతఃపురం కేరాలలే నా పరలోకం యేసు దేవరా కనికరించవా దారి చూపవా యేసు దేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం కేరాలలే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం కేరాలలే నా తాపత్రయం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ పాట నా కొడుకుతో కలిసి పాడాను. కాస్త వాడికి రాలేదు, బాగా నేర్చుకోవాలి వాడి పాట. ప్రైజ్ లార్డ్. దేవుడి దీవికి ఆస్వాదించి నీ కంఠాన్ని బాగా నా దేవుడు తెలుగును గాక. చక్కని పాటతో నా దేవుడిని నిలబెట్టును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా పాట ద్వారా మహిమ పొందాం, ఆరాధన ద్వారా గణపరచబడ్డాం దేవుడిని. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి రోజున మనతో ఏం మాట్లాడాలనుకున్నాడు, ఏమి చెప్పాలనుకున్నాడు, ఏ విధంగా మనల్ని సరి చేయాలనుకున్నాడో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోక రక్షకుడా, లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నీకే కొట్లాది వందనాలు, కొట్లాది స్తోత్రాలు మనసారా చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజున నీ సన్నిధిలో అద్భుతంగా ఆరాధన జరిపిస్తున్నాం తండ్రి. పాట ద్వారా మనం పొందాం, ఆరాధన ద్వారా గణపరచబడ్డాం. అలాగే వాక్య సందేశం కలబోతుండగా నీ బిడ్డ బలహీనుడు, బలం లేనివాడు, అయోగ్యుడు, తెలివి లేనివాడు, తెలుగు తక్కువవాడు, అయినా కూడా నీ బిడ్డ ఎన్నుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు. నీ పరలోక ప్రాణంతో నింపి నీ బలిపీఠం నిలబెట్టుకున్నావు. అందరూ బట్టి నీకు హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఇప్పుడు నీ సిలువ చెట్టు మరుగుపరిచి నా నోటిని బొరుకుగా సూటిగా స్పష్టంగా నాతో మాతో అందరితో కూడా మాట్లాడమని, నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడంటే, ఉదయకాల్సిన దేవుడిని అడిగాను, అయ్యా ఈరోజు ఏం మాట్లాడుతావు నాతో మాతో అందరితో కూడా? ఈరోజు బుధవారం కదా, మన సన్నిధిలో ఆరాధన జరగాలి అద్భుతంగా, నువ్వే అధ్యక్షత వహించయ్యా, న్యాయాధిపతి ఉండు, అలాగే వాక్య సందేశంలో కూడా నాకు తోడుగా ఉండు, ఏం మాట్లాడాలో నాకు తెలియపరిచయ్యా, దాన్ని సిద్ధపడతానని దేవునితో విన్నవించుకుంటే నాకు విషయం తెలియపరిచాడు. ఏంటంటే, దేవుని దయా కిరీటం మనలో జరిగించే కార్యాలు ఏమిటి? దేవుడి దయ ఉంటే మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి నేను తెలియపరచబోతున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని? నేను మీలో ఉంటే
మీలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి, నేను మీలో లేకపోతే మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారు నేను తెలియపరుస్తాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. విన్నామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? రెడీ అయ్యారా దేవుని వాక్యం అనడానికి? కొంచెం సేపు మీ యొక్క టెలివిజన్ ని బంద్ చేస్తే, మీ యొక్క సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి ప్రశాంతంగా దేవుని మాట్లాడితే దేవుడు మీతో నిశ్చయంగా స్పష్టంగా మాట్లాడతాడు. అవి మీకు తేటగా అర్థమవుతాయి. అలా మాట్లాడితేనే, అవి మనం వినగలిగితేనే మన మనసును మార్చుకోగలుగుతాం, మన ఆలోచన మార్చుకోగలుగుతాం, మన ప్రవర్తన మార్చుకోగలుగుతాం, మన నడవడి మార్చుకోగలుగుతాం. వినకపోతే ఇవేమి మన నుంచి తొలగిపో మార్చుకోలేము. దేవుడే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను దయాకీటము మనలో జరిగించే కార్యాలు ఏంటి? నా దయాకీటం మీలో పొందాలి అంటే ఎలాంటి కార్యాలు మీలో జరిగించాలి? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం చాలా చక్కని మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయువులకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడి యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. చూసారా ఎంత చక్కని మాట అండి, అమూల్యమైన మాట. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు దేవుడు మన తాత ముత్తాతల సమయంలో మనకు ప్రమాణం చేశాడంట. ఏమని? మీరు ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడి యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఎవరైతే యెహోవాను హత్తుకుంటారో, ప్రేమిస్తారో, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని హత్తుకుంటారో వాళ్ళు జీవము కలిగి ఉంటారంట. అంటే దీర్ఘాయుష్మంతులై ఉంటారండి. ఎందుకు? దేవుడు మనకి చాలా విలువైన మాటలే చెప్తాడు. ఏం చెప్తాడు? అన్యాయాన్ని, అక్రమాన్ని విడిచిపెట్టమంటాడు. చెడు మార్గాల్ని, చెడు ఆలోచనల్ని, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాలని విడిచిపెట్టమంటాడు. అలాగే ఎవరిని కూడా దూషించొద్దు, అవమానపరచొద్దు, కించపరచొద్దు, హేళన చేయొద్దు, బాధ పెట్టొద్దు అంటాడు. ఎందుకు మాట చెబుతున్నాడు? వీటి వల్ల మీకు నష్టం వచ్చింది, వీటి వల్ల మీకు లాభం రాదు. ఎందుకంటే ఇవి కలిగి మీరుంటే మీకు అందరూ కూడా శత్రువులు అయిపోతారు, మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు. కానీ నాలో ఉన్నాయే అవి మీలో ఉంటే, నేను చెప్పే మాటలు మీరు వింటే మీరు అందరికీ స్నేహితులు అవుతారు, అందరికీ బంధువులు అవుతారు, అందరికీ ప్రేమ కలిగిన వారు అవుతారు. ఏంటవి? నీతి, న్యాయం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కృప, కనికరం, జాలి. ఇవన్నీ మనలో ఉండాలండి. ఇవన్నీ మనలో ఉంటేనే మనకందరూ కూడా స్నేహితులే, మనకందరూ కూడా మిత్రులే, మనకందరూ కూడా బంధువులే. దేవుడు చెబుతున్న మాట చూస్తారా ఎంత చక్కని మాట. ఇవి ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇవే మీకు చెప్పే మాటలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మీరు. అంటే నా మాటలు శ్రద్ధగా వినాలి. వినగలిగితే ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా నడుస్తున్నాను, నా జీవితం ఎలా ఉందేంటి, దీనికి కారణం ఏంటి, నేను ఏ మార్గంలో నడుస్తున్నాను, మంచి మార్గంలోనా, చెడు మార్గంలోనా,
ఇవి తెలియాలంటే దేవుడి వాక్యాన్ని వినాలి, చదవాలి, హత్తుకోవాలి. చెప్తున్నాడు ఇక్కడ, నీ ప్రాణములకు అమూల్యమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి, నీ ప్రాణాన్ని ఇచ్చిన ఆయనే కదా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీ ప్రాణములకును నీ దీర్ఘాయువులకును అమూల్యమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానంలో బ్రతుకుచు నీ ప్రాణములకు అమూల్యమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. అయ్యా, నాకు జీవం కావాలి, నేను సజీవుడిగా ఉండాలి. ఇదిగో ఈ విహారం ముగిసినాక నేను నీ సన్నిధిలో ఉండాలి, నీ చెంత ఉండాలి, నీ పరలోక రాజ్యంలో ఉండాలంటే, నేను సజీవులుగా ఉండాలంటే నేను ఈ లోకంలో నీ మాట వినాలయ్యా, నీ వాక్యాన్ని పఠించాలి. నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా తూచి తప్పకుండా నేను పాటించాలి. అప్పుడే నేను ఈ విహారాన్ని ముగిసినాక నేను నిత్య జీవులో నేను ఉండగలుగుతాను. దీర్ఘాయుష్మంతుడు అంటే తరతరాలు యుగాలు కూడా ఆయన సన్నిధిలో ఉంటాం. కాదు, కూడదు, నేను వాక్యం చదువుకోను, నాకు దేవుడు అక్కర్లేదు అంటే ఆయన కూడా నువ్వు నాకు అక్కర్లేదమ్మా అంటున్నాడు, నువ్వు నాకు అక్కర్లేదయ్యా అంటున్నాడు. ఎందుకంటే నా మాట విన్నాడు, నాకు కావాలి, నా మాట విన్నాడు, నాకు అక్కర్లేదు. ఈ లోక తండ్రి కూడా చెప్తారు కదండి, బిడ్డలకి, భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి అదే వర్తిస్తుంది కదా. ఈ లోకంలో కూడా ఎవరైతే భర్త మాట భార్య వింటదో, భార్య మాట భర్త వింటాడో ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఎవరైతే తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటారో ఆ బిడ్డల జీవితాలు అద్భుతంగా ఉంటాయి. చక్కటి నడవడి, చక్కటి ఆలోచన, చక్కటి ప్రవర్తన కలిగి ఉంటారు. జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఉంటారు. ఎందుకంటే చక్కటి మార్గంలో తల్లిని నడిపిస్తారు. ఈ రోజున తల్లిదండ్రులే దేవుడి మాట వినలేకపోతున్నారు, దేవుడి మార్గంలో నడవలేకపోతున్నారు. ఇంకా బిడ్డలు ఎలా నడుస్తారు? ఎలా నడుస్తారండి? ఎన్ని కుటుంబాలు ఈ రోజున చిన్నాభిన్నం అయిపోతుంది. కారణం ఏంటి? తల్లిదండ్రులే కీసులు ఆడుకుంటే మరి బిడ్డలు రేపొద్దున అదే పరిస్థితిలో ఉంటారు. చిన్నప్పటి నుంచి మనల్ని పరిశీలిస్తూ ఉంటారు తల్లిదండ్రులు, బిడ్డలు. మా అమ్మ నాన్న ఎలా ఉంటారు? ప్రేమగా ఉన్నారా? ఆప్యాయతగా ఉన్నారా? కలిసిమెలిసి జీవిస్తున్నారా? ప్రేమించుకుంటున్నారా? లేదు, అమ్మ మనం గొడవ పడుతుంటే చూస్తూ వాళ్ళు అదే మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు మన అమ్మ నాన్న గొడవ పడుకుంటూనే ఉంటారు, ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు, ప్రశాంతంగా ఉండరు, సంతోషంగా ఉండరు అనే ఆలోచన కలిగి బిడ్డలు ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడికి ఒకటే చెప్తున్నాడు, మీరందరూ నేను కోరుకున్న బిడ్డలు. పురాతన కాలంలోనే మీ తల్లికి మాట ఇచ్చాను, నీ బిడ్డలు కాపాడుకుంటా రక్షించుకుంటానని, కోరుకున్న ప్లేస్ నేను ఇస్తానని. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా తీసుకోవాలి. అవి మీకు జీవాన్ని ఇస్తాయి. జీవాన్ని అంటే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యానికి మార్గం వేస్తున్నాను. మార్గం అది. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు ఆయన. ఎవరు? నిన్ను నన్ను కన్నా సృష్టికర్త. దేవుడికి స్తోత్రం. అలాగే మరో చక్కని మాట చెప్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 65వ అధ్యాయము 11వ వచనం. సారీ కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. విన్నారా? ఈ మాటలు ఎవరైనా చెప్పగలుగుతారా? మీ జీవితంలో ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాను, ఒక సంవత్సరం కొత్తగా తీసుకొస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. సంవత్సరము నీ జీవితంలో సంవత్సరం వచ్చిందంటే 12 నెలలు అలా గడిచిపోయి అంటే నీ జీవితంలో అది నేను ప్రసాదించింది అని అంటున్నాడు. ఎందుకంటాడు ఈ మాట? మన కళ్ళ ముందే ఎంతో మంది కళ్ళు మూసారండి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, వయసులో తారతమ్యం లేకుండా, ఆరోగ్యంతో తారతమ్యం లేకుండా అలా వెళ్ళిపోయినాడు చాలా మంది ఉన్నారు.
మరి మనం ఈ రోజు బ్రతికున్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే, 2025 సంవత్సరం మన జీవితంలో అడుగు పెట్టిందంటే దానికి కారణం నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తే. నువ్వు తిన్న ఆహారం వల్ల, నీ తెలివితేటల వల్ల, నీ బలం వల్ల నీకు నూతన సంవత్సరం నీ జీవితంలోకి రాలా. నేనే దయచేశాను అంటున్నాడు ఇక్కడ. ఏమని? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్చున్నవి. నీ జాడలంటే ఆయన ఆలోచన వల్ల మనం నడవగలిగితే సారవంతమైన జీవితం జీవిస్తాం. అంటే మంచి జీవితాన్ని జీవిస్తాం, ఫలించే జీవితాన్ని జీవిస్తామండి మనము. కానీ ఆయన మాట వినకపోతే భ్రష్టులు అయిపోతాం, చల్లా చెదరైపోతాం. భార్య భర్తల మధ్య అనుబంధం తెగిపోద్ది, తల్లిదండ్రుల మధ్య అనుబంధం తెగిపోద్ది, బంధువుల మధ్య అనుబంధం తెగిపోద్ది, స్నేహితుల ముందు అనుబంధం తెగిపోద్ది. ఏ కారణమే బతుకుతావు. నువ్వు ఎలా బతకాలంటే ఇక టీవీ చూస్తున్నావు, లేదంటే ధారావాహికలో మాట్లాడుతున్నావు, లేదంటే సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే బ్రతకాలే తప్ప నీకంటూ ఎవరు ఉండరు. ఎందుకు ఉండదంటే నీ నడవడి, నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటది. నీ మనసు ఎలాంటిదో దాన్ని బట్టే నీ ఆలోచన ఉంటది. దేవుడు చెబుతున్నాడు, నా బిడ్డగా నువ్వు ఉండగలిగితే నీకు అందరూ కూడా స్నేహితులే, బంధువులే, అందరూ నిన్ను ప్రేమిస్తారు. కానీ నాలాగా ఉండకుండా నీలాగా నువ్వు ఉంటే, ఇదిగో ఈ లోకానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే నీకంటూ ఎవరు మిగలరు. పెద్దోళ్ళు అన్నారుగా, చచ్చిన నలుగురు కావాలి, బ్రతికిన నలుగురు కావాలి. మరి కావాలి కదా. ఎంతో అనుభవంతో కూడుకున్న మాట అది. మరి ఈ రోజున ఎలా బ్రతుకుతున్నాం? కక్ష, కాఠిన్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం. ఇవి లేని మానవుడు ఎవరండి? వాళ్ళు వీటిని చంపై అంటున్నాడు దేవుడు. వీటిని చంపై, అప్పుడు నీ చుట్టూ కూడా అందరూ నీతో ఉంటారు, స్నేహితులుగా ఉంటారు, ప్రేమించేవారే ఉంటారు, ఎవరో ద్వేషించేవారు లేరు. చూడండి, మనం ఒకరిని ద్వేషిస్తే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, అంతే కదా. ఆకాశంలో ఉమ్మేస్తే అడబడితే మన మీదే పడింది. అదేగా దేవుడు చెబుతున్నాడు, అమ్మా ప్రేమించడం నేర్చుకోండి, ప్రేమను పొందడం నేర్చుకోండి. ఇవి మీకు జీవితంలో ఉండాలంటే, చెడును విసర్జించాలంటే, అభివృద్ధిని విసర్జించాలంటే, చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన వచ్చి, చెడు ప్రయత్నం నుంచి, చెడు నడవ నుంచి బయటికి రావాలంటే మీరు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా మీరు చేయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అలా ఉండగలిగితేనే మీరు సజీవ లెక్కలో సంతోషంగా ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలోకి వస్తాయి. సారవంతమైన భూమిలో ఎలా ఫలించిందో పంట పండి విస్తారమైన పంటనిస్తూ అలాంటి విస్తారమైన జీవితం నీలో ఉంటుంది. లేకపోతే ఎండిపోయిన చెట్టులాగా అయిపోయింది జీవితం, మాడైపోయిన జీవితం అయిపోతుంది, మాడైపోయిన చెట్టులాగా అయిపోయిన జీవితం. వాళ్ళు ఎన్నో కుటుంబాలు అయిపోయాయండి, ఎన్నో కుటుంబాలు. ఎవరిలో భర్తలు కోల్పోతున్నారు, ఎవరిలో భార్య కోల్పోతున్నారు, ఎవరిలో బిడ్డలు కోల్పోతున్నారు, వృద్ధాప్యంలో కన్నీళ్లు కారుస్తున్నారు. అయ్యో నా భార్యను కోల్పోయానే, అయ్యో నా భర్తను కోల్పోయానే, అయ్యో నా బిడ్డ దూరం అయిపోయారే. దేనికి దూరం అయిపోయారు? దేనికండి? దేవుడు దూరం చేశాడా? చేయలా. దేవుడు దూరం చేసేవాడు అయితే నీకు అసలు నీకు పెళ్ళే చేయడు, నీకు భార్యనే ఎవడు, నీకు భర్తనే ఎవడు, నీకు బిడ్డలే ఎవడు. ఇచ్చాడంటే దేవుడు నువ్వు ప్రేమించినట్టే. ఇవాళ ఎంతో మంది లోకంలో పెళ్లిని కానోళ్ళు ఉన్నారు, బిడ్డలు లేనోళ్ళు ఉన్నారు. ఎంతగా కుమిలిపోతున్నారో, ఎంతగా ఏడుస్తున్నారో ఆ దేవుడికి ఎరుక, వాళ్ళకి ఎరుక. దేనికి దేనికి జరుగుతుంది? దేవుడికి ఇష్టం లేదు, ఇష్టం లేదండి. మనం అనుకుంటాం ఇద్దరు మనుషులు కలిసి బిడ్డలు పుడతారని, పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నాం మనం. వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా దేవుడి కృపా కలిగి ఉండాల్సిందే. నువ్వు స్థితిమంతులు కావాలన్నా, నువ్వు ఐశ్వర్యవంతులు కావాలన్నా దేవుడి కృపా కలిగి ఉండాల్సిందే. నువ్వెంత కష్టపడ్డా, నువ్వెంత నీకెంత బలం ఉన్నా, నువ్వెంతగా అక్రమంగా సంపాదించినా సంచిలో డబ్బులు వేసినట్టు నువ్వు. ఎందుకంటే పైన వేస్తా ఉంటావు, కింద వెళ్ళిపోతావు.
ఎక్కడికి వెళ్ళిపోతాయి? వ్యాధులకి, రోగాలకి. వ్యాధులకి, రోగాలకి ఆయన తెలియదా? ఏ డబ్బు దాయాలో, ఏ డబ్బు ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని దీవించాలో, ఎవరిని స్థితిమంతులు చేయాలో, ఎవరిని పేదవాడిగా ఉంచాలో, ఎవరిని సక్రమంగా నడిపించాలో ఆయన తెలుసు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాట వింటారో వాడే అన్ని రకాలుగా ప్రయోజకుడు అవుతాడు. అన్ని రకాలుగా వాడు సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. ఆ కుటుంబం లేకపోతే వాడు, ఆ కుటుంబం లేకపోతే ఉండదు. దానికి కారణం దేవుడి కృపా కనికరం. చాలా మంది అంటారు, నేను కష్టపడ్డానండి, నేను శ్రమ పడ్డానండి, నా తెలివితేటలు ఉపయోగించానండి, నా జ్ఞానంతో, నా చదువుతో కోట్లు సంపాదించానండి అని గొప్పలు చెప్పుకునే చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ కూడా దేవుడి అనుగ్రహంతో వచ్చినాయే, దేవుని దయతో వచ్చినాయి. నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఈ ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటావు? నీకు నువ్వుగానే ఉంచుకుంటావా? లేదంటే దయాకరణ చూపించి నీ తోటి వారికి, లేని వారికి, పేదవారికి ఏమన్నా సహాయం చేస్తావా అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు ఆయన కళ్ళతో. నువ్వేమో నా తాత సంపాదించారు, మా ముత్తాతలు సంపాదించారు, నేనెందుకు ఇవ్వాలి వాడికి వీడికి? నేను అనుమతిస్తా, తింటా, తాగుతా, డొల్లాడుతా, నా ఇష్టం, నా డబ్బులు. ఇదేనాటి జీవితం? దేవుడు ఇందుకేనా నీకు ఇచ్చింది సిరి సంపదలు, భోగభాగ్యాలు? కాదండి. ఎదురు వారికి సహాయం చేయమని, ఎదురు వారికి మేలు చేయమని, ఎదురు వారికి ఉపకారం చేయమని, ఎదురు వారి మీద జాలి చూపించమని ఒక అవకాశం ఇచ్చాడు నీకు దేవుడు. ఎంతో మంది లోకంలో కోటీశ్వరులు భిక్షాధికారులు అయిపోయారు. భిక్షాధికారులు కూడా కోటీశ్వరులు అయ్యారు. చాలా మంది ఉన్నారు, నీకు తెలుసు. ఎందుకు? దేవుని కరుణ, కనికరం, జాలి ఇవి ఉండటం వల్లే లేనివాడు ఉన్నవాడు అయ్యాడు. మరి ఉన్నవాడు ఎందుకు లేనివాడు అయిపోయాడు? వాడి మీద దేవుడికి ఉన్న వ్యతిరేకత. చూస్తాడండి చాలా కాలం, చూసి 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 ఏ విధంగా తీసేయాలో అని తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎలా తీసేయాలో కూడా ఆయన తెలుసు. కాబట్టి నేనే అన్నాడు, ఏది చేసినా నేనే, నన్ను ఆశ్రయించు, నా బాటలో నువ్వు నడవగలిగితే ఆ మార్గాన్ని నేను సరళం చేస్తానంటున్నాడు. ఆ మార్గాన్ని నేను సరళం చేస్తానంటున్నాడు. చక్కటి మార్గంలో నడిపిస్తానని అంటున్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చాలా చక్కని మాట. ప్రకటన గ్రంథం తీయాలంటేనే సేవకులకి దడ. ఎందుకంటే చాలా కఠినమైన మాటలు ఉంటాయి దాంట్లో. ప్రకటన 3:11 ఏం చెప్తున్నాడు ఇక్కడంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపారించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోలేమో. ఏంటది? ఏం పట్టుకోవాలండి? ఏమర్థమైంది మీకు? చూడండి, మళ్ళీ చెప్తారు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఓకే, ఎవడును నీ కిరీటము అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోలేము. ఏంటవి? నీతి, న్యాయం, ధర్మం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కృప, కనికరం, జాలి. ఈ 9 కిరీటం లాంటి వాడి, ఈ 9 కిరీటం లాంటి వాడివి. ఇవన్నీ కిరీటమేనండి. వీటిని ఎవరు దొంగిలించకుండా గట్టిగా పట్టుకోమంటున్నాడు. అంటే ఎక్కడ కూడా ఇంట్లో జారిపోకుండా, వీటిలో ఏది కూడా విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టావో నీ కర్మ కాలిపోయిందే. వీటిలో ఏది కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. నేను త్వరగా వస్తున్నానంటున్నాడు దేవుడు. చాలా క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు. నేను వచ్చే సమయం ఇవన్నీ నీ దగ్గర ఉండాలి, నీలో ఉండాలి, నీతో ఉండాలి. ఏది జారిపోయినా
నీ కర్మ కాలిపోతురా అంటున్నాడు దేవుడు. చాలా చక్కని మాట. గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఎక్కడ కూడా జవగొద్దు, ఎక్కడ కూడా బలహీనుడు కావద్దు అంటున్నాడు. బలహీనుడు కావద్దు, దేనికి నువ్వు లొంగొద్దు. చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట. అలాగే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 46వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 46వ వచనం. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని దయ వల్ల దేవుని మందిరం నిర్మించాలని ఆశపడ్డాడు యాకోబు గారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. ఎవరు కట్టగోరింది? ఆనాడు దావీదు దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఒక గొర్రెల కాపురం నుంచి ఒక దేశానికి రాజ్యాన్ని అధిపతి చేశాడు, రాజు చేశాడు దేవుడు. ఆ యొక్క దీని వల్ల, ప్రేమ వల్ల నా దేవుడు ఎక్కడో ఉన్న కింద వాడిని ఇంత ఎత్తుకు తీసుకొచ్చాడు కదా, నా దేవుని మందిరం కట్టాలి అని ఆశపడ్డాడు. నేనేమో రాజభవనంలో ఉన్నాను, మరి నా దేవుడేమో బిడారంలో ఉన్నాడు. నా దేవుడు మందిరంలో ఉండాలని, కట్టాలని దేవుడిని అడిగాడు. దానికి దేవుడు ఏమన్నాడు? అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాడు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదుకి చెప్పాడు, అయ్యా నువ్వు మందిరం కట్టే అర్హత నీకు లేదు. దేనికి లేదంటే నువ్వు యుద్ధాలు చేశావు, నీ చుట్టూ రాజ్యాల కోసం, అన్ని ఆక్రమించడం కోసం యుద్ధాలు చేశావు. నేనే నీకు అవకాశం ఇచ్చాను. నీ చేతులు రక్తమయమైనవి, నీ చేతుల్లో పాపం ఉంది. కాబట్టి నీవు మందిరం కట్టే అర్హత నీకు లేదు. అందుకని నేను మాట చెప్తాను, నువ్వు కన్నావు కదా ఒక బిడ్డ, నీకు ఇచ్చాను కదా కుమారుణ్ణి, సొలొమోను వాడి చేత కట్టిస్తానేమో, నువ్వు బెంగ పెట్టుకోబాకు అని దావీదు చెప్పాడు. అప్పుడు సొలొమోను ఈ సంగతి సొలొమోను చెప్పాడు తండ్రి కుమారుడికి, అయ్యా నేను చాలా విస్తారమైన సంపద సంపాదించాను, నా దేవుడు నేను ఊహించినంత సంపద నాకు ఇచ్చాడు. ఆయన కృప కలిగిన వల్లే నాకు ఈ సంపద వచ్చింది. నేను ఎక్కడ కష్టపడలా, నేను ఎక్కడ గొడ్డి చాకరీ చేయలేదయ్యా. నా దేవుడు కనికరం వల్ల, నా దేవుడి జాలి వల్లే నాకు ఈ సిరి సంపదలు వచ్చినాయి. నేను దేవుడి మందిరం కట్టాలయ్యా అని దేవుడిని అడిగితే, నీ వల్ల కాదులే, నువ్వు కట్టకూడదు, నీ బిడ్డ కడతాడులే, వాడి చేత కట్టించుకుంటానని చెప్పాడు. కాబట్టి నాకున్న యావత్ ఆస్తి నీకు ఇచ్చేస్తా. దేవుడి మందిరం కట్టు, నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, దేవుడి మాట ప్రకారము, దేవుడి ఆలోచన ప్రకారము, దేవుడి ప్రణాళిక ప్రకారము, దేవుడి చింత ప్రకారం నడువు. దేవుడికి వ్యతిరేకంగా జీవించావో పాతాళానికి వెళ్ళిపోతావరా, జాగ్రత్త అని హెచ్చరించాడు. తప్పకుండా నువ్వు చెప్పిన నేను చేస్తానన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాడు. అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. దేవుడు చెప్తున్నాడండి, మరి పిచ్చోళ్ళారా, ఆకాశం నా భూమి నా పాదపీఠం రా. ఆకాశం నా సింహాసనం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నేను ఎక్కడ కూర్చుంటారా నీ మందిరంలో? అంత మందిరం కట్టగలవా అని చెప్పాడు. అయితే అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్తున్నాడు. అరే ఇవన్నీ కూడా నా హస్తకృత్యములేరా,
ఇవన్నీ నా చేతితో చేసినవే. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఈ లోకాన్ని అంతా కూడా సృష్టించింది నేనే పిచ్చోడా అని అంటున్నాడు. అలాగే అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. నువ్వు కట్టే మందిరాల్లో దేవుడు నివసింపడు రా అని చెప్పాడు. అక్కడ నివసింపడు. మనుషులారా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచబడని వాసులారా, ముష్కరులారా, దౌర్భాగ్యులారా అన్నాడు ఇక్కడ. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ఎల్లప్పుడూ మిమ్మల్ని కన్న తండ్రిని మీరు ఎదురించుతూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎదురించుతూనే ఉన్నారు. ఆయనకు అనుకూలంగా మీరు అడగట్లా. మీ పితరులతో సహా మీరు కూడా అదే పాటలు నడుస్తున్నారు. మీ పితరులు ప్రవర్తనలో ఎవరిని హింసింపక ఉండి, మీ పితరులు ప్రవర్తనలో అంటే నేను ఏర్పరచుకునే బిడ్డల్లో ఎవరిని వాళ్ళు హింసించుకున్నా ఉన్నారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారికి చంపిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఏనాడో చెప్పాడు, నా దేవుడు సృష్టికర్త మరొకసారి రాబోతున్నాడు అన్న వాళ్ళని నీ పితరులు చంపారు చాలా మందిని. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసి ఆయన మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేశారు. దేవాది దేవుడు 40 నుంచి లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? నిన్ను నన్ను కాపాడడానికి, నాకు నీతి మాటలు చెప్పడానికి, మంచి మార్గంలో నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కానీ మనం ఆయన చెప్పే మాటలు ఎవరు కూడా అంగీకరించలా. నువ్వు దేవుడు ఏంటి, నువ్వు దేవుడు కుమారుడు ఏంటి అని హేళన చేశారు. అన్నింటినీ వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడో తెలియపరుస్తున్నాడు. నా తండ్రి మాట ప్రకారం లోకానికి వచ్చాను, మిమ్మల్ని కాపాడాలని, మిమ్మల్ని రక్షించాలని లోకానికి వచ్చాను. పుట్టిన కాని ఇప్పటి వరకు మీరు ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో నీచమైన పనులు చేశారు, ఎన్నో చేయడానికి పనులు చేశారు. వాటి వల్ల మిమ్మల్ని కాపాడాలని, రక్షించాలని లోకానికి వచ్చారు. మీ ప్రతి పాపానికి ఎలా చెల్లించాలని లోకానికి వచ్చారని ఆయన చెప్తే ఆ మాటలు వినకుండా ఆయన్ని రోమీలకు అప్పచెప్పేశారు. సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. దేవుడు ఆయనే అప్పచెప్పేస్తున్నాడు. ఎవరి వల్ల కాదండి. దేవుణ్ణి బంధించడం అంటే అసాధ్యం. అది ఎందుకు అసాధ్యం? ఈ లోకానికి సృష్టికర్త ఆయన. ఈ లోకానికి సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించిన ఆయనే కాబట్టి ఆయనకున్న బలం, ఆయనకున్న శక్తి, ఆయనకున్న జ్ఞానం ఈ లోకంలో ఎవరికి ఉంది? ఆయన ఇచ్చిన జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం. ఆయన శిక్షించేది ఎవరండి? ఆయన బంధించేది ఎవరు? ఆయనే అప్పచెప్పుకున్నాడు. నా బిడ్డలు పాపం చేశారు, నా బిడ్డలు తప్పులు చేశారు, నా తండ్రి లేఖనాలు రాయించాడు పాపానికి జీవితం మరణం అని. కాబట్టి ఆ మరణాన్ని నేను జయించగలను, నా బిడ్డలు జయించలేరు. నా బిడ్డలు ఆ బాధ పడలేరు. అవన్నీ నా మీద వేయండి, నా బిడ్డల్ని వదిలేయండి అని మన మీద పడాల్సిన ఆ శిక్షలని కూడా ఆయన భరించాడండి. ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి ఏమీ తెలియదు కనుక వీరిని క్షమించున్నారు. ఓ పక్క శిక్షిస్తున్నారు, ఓ పక్క బాధ పెడుతున్నారు, ఓ పక్క అవమానపరుస్తున్నారు. అయినా కూడా తండ్రి వీరికి తెలియదులే నేను ఈ బిడ్డలని అని వాళ్ళు కాపాడే. ఏ కన్న తండ్రి ఊరుకుంటాడండి బిడ్డను కొడుతుంటే? ఈ లోక తండ్రి బిడ్డలు ఎవరైనా గొప్పడుతుంటే ఊరుకుంటారా? ఒంటి కాలం వెళ్ళిపోతాం. ఏంట్రా నా కొడుకుని కొడుతున్నావు, నా కూతుర్ని మాట అంటున్నావు. ఎందుకు? వాడిని రక్త సంబంధం రా, ఎదురుంటే రా, నమ్మ దగ్గర నన్ను కొట్టు, వాడిని ఏమనద్దు, వాడు ఏం చేయదు అని అంటామంట. దేవాది దేవుడు కూడా అదే చేశాడు 2000 సంవత్సరాల క్రితం.
చేసిన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు. ఈరోజు కూడా సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే, ఆయన దయాకీర్తుల మీద ఉందంటే, మన జీవితంలోకి ఒక్కొక్క సంవత్సరం వస్తుందంటే దానికి కారణం దేవుడి కృపా కనికరమే. ఇవేమి తెలుసుకోలేకపోతున్నాం, ఇవేమి అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి కారణం ఆయన. రేపేం జరుగుతుంది తెలియదు, ఒక గంటకి ఏం జరుగుతుంది తెలియదు. తెలుసా నీకు? ఏమైనా అగ్రిమెంట్ రాయగలవా? నేను 50 ఏళ్ళు బతుకుతాను, 60 ఏళ్ళు బతుకుతాను రాయలేవు. ఎందుకంటే ఏ క్షణానికి ఏం తెలియదు నీకు తెలియదు. నీటి మీద పడగలాంటి వాడు మన ప్రాణం. ప్రేమ దేవుని పిల్ల పురాతన నుంచే నన్ను ఎదురిస్తున్నారు. తరతరాల నుంచే నా ప్రవక్తలు, నా సేవకులు చంపారు నీ తల్లిదండ్రులు, నీ పెద్దవాడు. మీరు అదే బాటలో నడుస్తున్నారు, మీరు అదే బాటలో నాకు విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దీనివల్ల మీరు ఎంత అనర్థం మీ మీదకి వస్తుందో, ఇది పోవాలనే నేను మీకు మరీ 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 చెప్తున్నాను. నా బిడ్డల ద్వారా, నేను అనుకున్న సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నాను. మీ మార్గాలు మారాలి, మీ ఆలోచన మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ నడవడి మారాలి. చెడుని విసర్జించాలి, అపవిత్రతను విసర్జించాలి, నీతిగా నిజాయితీగా బతకాలి. ఇలా జీవించగలిగితేనే మీరు నా బిడ్డలు అవుతారు, నా బాటలో నడుస్తారు. చాలా చక్కగా చెప్తున్నాను ఇక్కడ. అలాగే 2 సమూయేలు 7వ అధ్యాయం 28, 29. రెండో సమూయేలు 7వ అధ్యాయం 28, 29. యెహోవా నా ప్రభువా, మేలు చేయదు అని నీవు నా దాసుడైన నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యమే. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఇక్కడ యెహోవా నా ప్రభువా మేలు దయచేయునని నీవు నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యమే. దావీదుతో దేవుడు చెప్పాడు ఏమని? నీకు మేలు చేయబోతున్నాను రా అని. ఏ మేలు? గొర్రెల కాపరిని రాజ్యాధికారి చేయబోతున్నాను రా అని చెప్పాడు. దానికి ఏమన్నాడు సార్? నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే, నీవు దేవుడు కనుక నీ మాట సత్యమే. అవునయ్యా, నువ్వు నెరవేర్చేవాడు కాబట్టి నాకు ఆ మాట చెబుతున్నావు, నేను నమ్ముతున్నాను. ఈ లోకంలో ఎంతమంది నమ్మగలరండి? అమ్మా, దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు, నీ కుటుంబాన్ని చక్కటి మనం నడిపిస్తాడు, చక్కటి ఆలోచన మీకు చెప్తాడు, చక్కటి ప్రవర్తన నడిపిస్తాడు, చక్కటి మార్గం నడిపిస్తాడు. మీ కష్టాల నుంచి, మీ బాధల నుంచి, మీ సమస్యల నుంచి, మీకున్న ఇరుకులు ఇబ్బంది నుంచి దేవుడు నడిపిస్తాడు. మీ వ్యాధుల నుంచి, మీ రోగాల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇకనొక సందేశమే కాదు, పరలోక రాజ్యం కూడా మీకు ఇస్తాడు అని సేవకులుగా మేము చెబుతుంటే హేళన చేస్తున్నారు, కానీ మాటలు మీరు అంగీకరించలేకపోతున్నారు. ఈ మాటలు ఎవరి? దేవుడి హక్కుతో కూడుకుని చెబుతున్న మాటలు అవి. దేవుడే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని కాపాడాలని, మిమ్మల్ని రక్షించాలని, చక్కటి మాట నడిపించాలని, చక్కటి ఆలోచన చెప్పి చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు ప్రవర్తన నుంచి, చెడు వ్యసనాల నుంచి మిమ్మల్ని విడిపించాలని చెబుతున్నాడు దేవుడు. ఆయనకేంటి లాభం? ఆయనకేంటి లాభం? ఆయన సేవకుడికి ఏంటి లాభం? ఏమీ లేదు. చాలా మంది అనుకోవచ్చు, మేము చందాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, దానివల్ల వాళ్ళు బతుకుతున్నారని. ఆ చందాలు కానుకలు మీరు ఇస్తున్నారే, అవన్నీ కూడా దేవుడు ఇచ్చినాయే మీకు. దేవుడు అనుగ్రహంతో మీకు వచ్చినాయే. దేవుడే ఆ రూపంలో మాకు ఇస్తున్నాడు. ఎందుకంటే సేవకుడు పనివాడు, సేవకుడు కూలివాడు. మరి మీరు పని చేస్తే వెళ్తున్నారుగా, మీకు కూలి ఇవ్వట్లేదా? ఉద్యోగం చేస్తున్నారుగా, మీకు జీతాలు ఇవ్వట్లేదా? మీరు ఉచితంగా చేస్తున్నారా? లేదుగా. మరి సేవకుడికి
దేవుడు తను వాడుకుంటున్నాడుగా, తల్లవాడి మీతో మాట్లాడుతున్నాడుగా. మరి వాడి కుటుంబాన్ని పోషించేది ఎవరు? వాడిని కాపాడేది ఎవరు? వాడిని రక్షించేది ఎవరు? కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని, నీ మాట, దావీదు చెప్తున్నాడు, అయ్యా నీ మాట సత్యమే, నువ్వు చెప్పావంటే తప్పకున్నది నా జీవితంలో నెరవేరుద్ది. అంత నమ్మాడండి దేవుడు, దావీదు దేవుడి మాట. మరి మనము ప్రేమ దేవుడు పెట్టారు, దేవుడు ఒక మాట చెప్పాడంటే తప్పకుండా ఆ మాట మనం అంగీకరించాలి. ఎందుకు ఈ బిడ్డ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు ఈ బిడ్డ ద్వారా ఇన్ని రకాలు చెప్తున్నాడంటే ఆలోచించే మనసు మీలో ఉండాలి, ఆలోచించే గుణం మీలో ఉండాలి, హృదయంతో ఆలోచించాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ బిడ్డ చెబుతున్నాడా? దేవుడే మాట్లాడుతున్నాడా? దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ బిడ్డ దగ్గర ఏం లేదు, నువ్వెంతో ఈ బిడ్డ అంతే. కానీ దేవుడు హృదయంలోకి వచ్చి ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీకు ఈ విషయాలు తెలియపరచాలి, మీరు బాగుండాలని, మీరు సురక్షితంగా ఉండాలని, చేసిన పొరపాటుని తప్పుల్ని సరిదిద్దుకోవాలని, సరి చేసుకోవాలని, ఇష్టార్థ జీవితం నుంచి బయటికి రావాలని, సైతాని బంధుత్వం నుంచి బయటికి రావాలని, పాపం నుంచి విమోచన కలగాలని, పవిత్రంగా పరిశుభ్రంగా బ్రతకాలని. ఇదిగో ఈ విహారంతో ముగిసిన మరుక్షణం నా బిడ్డలు నా దగ్గర ఉండాలని కోరుకున్నాడు. నా బిడ్డలు నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండాలంటే నా మాటలు నా బిడ్డలు వినాలి. వింటేనే వాళ్ళు పవిత్రంగా పరిశుభ్రంగా బ్రతకగలుగుతారు, నీతిగా నిజాయితీగా బ్రతకగలుగుతారు, చెడుకి దూరంగా ఉంటారు, అపవిత్రకు దూరంగా ఉంటారు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. అలా ఉండగలిగిన బిడ్డలే దేవుని బిడ్డలు అవుతారని చాలా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తారు. అలాగే కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం అమూల్యమైన మాట ఉన్నది. కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను. చూసారా ఎంత ప్రేమ గల తండ్రి ఆయన, ఎంత జాలి గల తండ్రి ఆయన. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండదంట. ఆయన కోపం కానీ నిమిషం కాకుండా గంటలు రోజులుంటే మసైపోతాం, మనం పనికి రాకుండా పోతాం. కానీ ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతమే ఉండను, ఆయుష్కాలం అంతయు నిలుచును. చివరి క్షణం వరకు నీ మీద దయ చూపిస్తూనే ఉంటా అంటాడు. ఎంత ప్రేమ ఉందో చూడండి ఆయన నీ మీద, ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆయుష్కాలం అంతా అంటే చివరి క్షణం వరకు కూడా నీ మీద దయ చూపిస్తూనే ఉంటానంటున్నాడు. ఎందుకంటే ఆఖరి క్షణమైనా నీ కన్నతండ్రిని గుర్తిస్తావేమో, నీ కన్నతండ్రిని చూస్తావేమో. అయ్యా నన్ను క్షమించు, ఇంతకాలము నిన్ను గుర్తించలేకపోయాను, ఇంతకాలము నీ మాట వినలేకపోయాను, ఇంతకాలము నీ బాటలో నడవలేకపోయాను, నన్ను క్షమిస్తావా నాయన? ఆ మాట కోసం చూస్తున్నాడు దేవుడు. ఒక మాట కోసం చూస్తూ క్షమించు. అన్ని సంవత్సరాలు చేసిన పాపము ఆ మాటతో కొట్టేస్తున్నాడు దేవుడు, కొట్టేస్తానంటున్నాడు, దయ చూపిస్తానంటున్నాడు ఆఖరి క్షణం వరకు కూడా. ఇంకేమంటున్నాడు? సాయంకాలం ఏపు వచ్చి రాత్రి నేను ఉదయం సంతోషం కలుగును. సాయంకాలమున ఏపు వచ్చి రాత్రి నేను ఉదయం సంతోషము కలుగును. ఒకవేళ రాత్రి కాలసమున సాయంత్రం కాలసమున ఏడుపు వస్తే ఆ రాత్రి ఉండదు, తెల్లరపటికి సంతోషంగా చేయబోతున్నాను, సంతోషంగా మార్చబోతున్నాను ఏడుపుని. అంటే నీ మీద ఎంత దయ కలిగిందో చూడండి.
ఎంత దయ ఉందో చూడండి, ఎంత ప్రేమలో చూడండి. నా బిడ్డలు ఎప్పుడూ ఏడవకూడదు, నా బిడ్డలు ఎప్పుడు ఏడవకూడదు, వెంటనే నా బిడ్డలు మర్చిపోవాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలని కోరుకున్నాడు. ఈ లోకంలో ఎవరు కోరుకుంటారు? నీ భర్త కోరుకుంటాడా? నీ భార్య కోరుకుంటుందా? నీ బిడ్డలు కోరుకుంటారా? తల్లిదండ్రులు కోరుకుంటారా? బంధువులు కోరుకుంటారా? స్నేహితులు కోరుకుంటారా? ఎవరు కోరుకుంటారండి? వీడెప్పుడు ఏడుస్తాడా? వీడెప్పుడు నాశనం అయిపోతాడా? వీడెప్పుడు బలిగిపోతాడా అని ఆలోచించే వాళ్ళే. నీ కన్యను చూసేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. తుడిచినా కూడా స్వార్థంగానే తుడుస్తారు, ఏదో ఆశించి తుడుస్తారు. దేవుడు చెప్తున్నాడు, సాయంకాలం ఏడిస్తే ఆ రాత్రి మాత్రమే ఉంటుంది, ఉదయకాలం అనగానే సంతోషంగా మార్చేస్తాను, తెల్లవారిగా సంతోషంగా మార్చేస్తాను. ఎందుకంటే ఎందుకు ఏడ్చావో దాన్ని దూరం చేస్తాను, నీ బాధ్యతను దూరం చేస్తాను. నీ కన్యలకి ఎందుకు నీ కన్యని కాల్చావో దానికి సంబంధించి నన్ను దూరం చేస్తానంటున్నాడు. నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. ఇంత వాగ్దానం లోకంలో ఎవరిస్తారండి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 6వ మాట, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. చాలా మంది అనుకుంటారు, నేను ఎన్నటికీ కదలను, నా స్థితి ఎక్కడికి పోదు, నా బలం ఎక్కడికి పోదు, నా అందం ఎక్కడికి పోదు, నా ఐశ్వర్యం ఎక్కడికి పోదు అని అనుకుంటారంట. నేను క్షేమకాలమును అనుకుంటుని. చూడు తర్వాత, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నాకు నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అంటున్నాడు. దేవుడి దయ వల్లే నేను ఇక్కడ స్థిరంగా ఉన్నానయ్యా అంటున్నాడు ఇక్కడ దావీదు గారు. అలాగే నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఎప్పుడైతే నాకు విరోధంగా నువ్వు ఉన్నావో నేను కలత చెందాను. నా దేవుడు నన్ను ఏ విధంగా శిక్షిస్తాడో, ఏ విధంగా బాధ పెడతాడో, ఎందుకు నా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను కాబట్టి నేను కలత చెందాను. నా దేవుడు నా వైపు తిప్పు కూడా మొహం తిప్పుకోగలిగితే కలిగినప్పుడు అంతే కదా. నీ తల్లిదండ్రుల మాట వింటే చాలా హ్యాపీ. అదే నీ తల్లిదండ్రుల మాట వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళు కానీ ముఖం వెనక్కి తిప్పుకుంటే నువ్వెంత బాధపడతావో. ఎందుకు? నేను కోరుకుంది నాకు ఎవరు వాళ్ళు, నేను అడిగిన వాళ్ళు ఎవరు నాకు. ఎందుకంటే నేను మాట్లాడే మాట వాళ్ళకి నచ్చలా కాబట్టి వాళ్ళు ముఖం తిప్పేసుకున్నారు. అంటే నేను అడిగినా నీకు ఉపయోగం లేదు, నాకు ఎవరు. దావీదు కూడా అలాగే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నాడు? యెహోవా నీకే మొరపెట్టుతిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన యెడల నా ప్రాణం వల్ల ఏమి లాభం? చూసారా? యెహోవా నీకే మొరపెట్టుతిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. అయ్యా నా ప్రాణం కాపాడు, నా ప్రాణం కాపాడయ్యా అని బతిమాలుకున్నాను. నేను వ్యాధిలో రోగంలో ఉన్నాను, నా వ్యాధిని స్వస్థపరచు, నా రోగాన్ని స్వస్థపరచు, నా ప్రాణాన్ని కాపాడని బతిమాలుకున్నాను. నేను బ్రతిమాలుకుంటుంది. నేను గోతులోనికి దిగినట్లా నా ప్రాణం వల్ల నీకు ఏమి, నా ప్రాణం వల్ల ఏమి లాభం? నేను గోతులోనికి వెళ్ళిపోయాననుకో, నా ప్రాణం వల్ల నీకు ఏమి లాభమయ్యా? కాబట్టి నువ్వు బతికించు. అడిగేవారికి ఉండాలండి మనం కూడా అన్నాడు. దావీదు అడిగాడు రాజు, అయ్యా నన్ను బ్రతికించు, నా మనసు మార్చయ్యా, నా ఆలోచన మార్చయ్యా, నా ప్రవర్తన మార్చు, నా చెడు మార్గాలు విడిపించయ్యా. ఇదిగో ఈ టీవీకి నేను బానిస అయిపోయాను, ఈ బానిస పరిస్థితి నేను బయటకు తీసుకురా. అయ్యా నేను తాగుబోతానికి బానిస అయిపోయాను, ఆ తాగుబోతాన్ని నేను విడిపించయ్యా. అయ్యా నేను చెడు మార్గాలు నడుస్తున్నానయ్యా, ఆ చెడు మార్గాన్ని విడిపించయ్యా. అయ్యా నేను బలహీనరాలు అయిపోయానయ్యా, నా భర్తను మోసం చేస్తున్నాను, నా బలహీనతను విడిపించయ్యా అని అడిగే తల్లిగా, చెల్లిగా, బిడ్డగా ఉన్నారా? ఉంటే తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు.
ఎందుకంటే ఆయన చెవులు ఉన్నవాడండి, విని రక్షిస్తాడు, కాపాడుతాడు, సిద్ధంగా ఉంటాడు కాపాడటానికి. ఒకవేళ నీ భర్త నీ మాట వినకపోవచ్చు, తప్పుడు దానా తప్పు పని చేసి ఇప్పుడు నన్ను క్షమించు అంటావు, నేను క్షమించను పో అనొచ్చు. కానీ దేవుడు మాత్రం నేను క్షమిస్తానంటున్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఒక వేసి పట్టుబడింది ఆ ఊరి పెద్దలకి. వాళ్ళు ఏం చేశారు? రాళ్ళ పెట్టి కొట్టబోయారు. ఈ వేసే బతికైనా చావు అని రాళ్ళ పెట్టి కొట్టబోతే దేవుని పాదాల దగ్గర పడిపోయింది. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన ఒకటే మాట చెప్పాడు, మీలో ఎవరైనా సరే పాపము లేదు అనుకుంటే ఆ మీద రాయి వేయొచ్చు. పాపము చేయలేదు నేను అన్నోడు ఎవరైనా సరే, ఒక్కడున్నా సరే రాయి వేయొచ్చు ఆ మీద అని దేవుడు చెప్పాడు. ఎవరు కూడా ఎవరు తెచ్చిన రాయి అక్కడే పడేసి వెళ్ళిపోయారు. ప్రభు వారు ఏమన్నా తెలుసా? వేసుని పట్టుకుని, తల్లి ఇప్పుడు చేసావు పాపం, మరొకసారి ఆ పాపం చేయబాకు, నేను కూడా నిన్ను శిక్షించను, బాధ పెడతానమ్మా, ఒక మాట కూడా అనను, కాబట్టి మరొకసారి ఆ పాపం చేయబాకు తల్లి అని బోధించాడండి, సంబోధించాడు. వేసని అదే నువ్వు నేనైతే పనికి మాలిన దానా, సిగ్గులేని దానా, ఎందుకే తప్పు పని చేసావు, సిగ్గులేదు నీకు అని అనేక రకాలుగా మాట్లాడతాం. మరి దేవుడు నీకు మాట్లాడలేదండి. ఆయన దగ్గర ప్రేమ ఉంది కాబట్టి, శత్రువును సైతం ప్రేమించే మనసు ఆయన దగ్గర ఉంది కాబట్టి, మనం చేసిన పాపాలకి ఆయన వెళ్ళ చెల్లించాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, నిజాయితీపరుడు కాబట్టి, ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి ఆయన తల్లి అని సంబోధించాడు వేసుని. అది నువ్వునైతే చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ అంటున్నాడండి ఆయన. ఎందుకు ఈ మాట మాట్లాడద్దు, అది తప్పు చేసిందిరా, నువ్వు తప్పు చేయలేదా, ఇప్పుడు నువ్వు నా బిడ్డగా ఉండవు, ఇప్పుడు నా నీతి వల్ల నువ్వు నీతిమంతుడు అయ్యావు, అంత మాత్రాన నువ్వు ఎదురు మనిషి దూషిస్తావా, అవమానపరుస్తావా, చెయ్యొద్దు, ఆ పొరపాటు చేయొద్దు అంటున్నాడు. ఇది మాకు హెచ్చరికే, ప్రతి బిడ్డకి కూడా హెచ్చరికే. ఎందుకంటే ఎవరిని కూడా దూషించే అధికారం మనకు లేదు, తోలన అధికారం మనకు లేదు, దుర్భషణ అధికారం మనకు లేదండి. ఎందుకంటే వాడెలా కన్నాడు, వాడెలా పుట్టాడు, మనం అలా పుట్టాం. మనం అందరం కూడా ఒక తండ్రి బిడ్డలమే, ఒక తండ్రి బిడ్డలమే, మనం ఒక తండ్రే. ఇంతమంది తండ్రులు లేరండి. నీ కుటుంబంలో భార్య భర్తలుగా తల్లులుగా ఉండి నీ బిడ్డలకి ఒక తండ్రేనా? ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఒప్పుకుంటావా నువ్వు? నిన్ను నాన్న అంటూ మరొకరు నాన్న అంటే నీ బిడ్డలను ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఎందుకని? నేను కన్నాను, నేను పెంచాను అంటావు, వాడేవాడు వాడి నాన్న అంటావు. దేవుడు అదే చెప్తున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, ఇంతమంది దేవుడు లేరు, ఇంతమంది దేవతలు లేరా, ఇంతమంది తండ్రులు లేరా? ఒకే ఒక్కరు తండ్రి, ఆయనే సృష్టికర్త యెహోవా తండ్రి. మీరు ఆయన మీద కూడా ఆరాధించాల్సింది, కన్న తండ్రి కదా ఆరాధించాల్సింది, మిమ్మల్ని పోషించే తండ్రి కదా, మీకు జీవాన్ని ఇచ్చిన తండ్రి కదా మీరు ఆరాధించాల్సింది. ఏ విధంగా ఆరాధిస్తున్నారు? ఎవరు ఆరాధిస్తున్నారు? జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు రాత్రి కాల్సిన, జ్ఞాపకం తెచ్చుకో. నిన్ను కన్న తండ్రి ఎవరు ముందు గుర్తించు, తర్వాత ఆయన ఆరాధించు, తర్వాత నీ జీవాన్ని కాపాడుకో, జీవాన్ని కాపాడుకో. నిత్య జీవనం అడుగు పెట్టాలంటే ముందు నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలియాలి. నీ కన్న తండ్రి ఈ లోకంలో తెలుసుకోలేకపోతే నిత్య జీవనంలో నువ్వు అడుగు పెట్టలేవు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఇప్పుడు నా కుటుంబం ఉందండి, ఒక గృహం ఉంది, నా తండ్రిని తండ్రిగా అంగీకరించకపోతే ఆ తండ్రి ఆ ఇంటిలో రాణిస్తాడా? రానీయుడు. నువ్వు నన్ను తండ్రిగా అంగీకరించట్లేదు, నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, వెళ్ళిపో. యథార్థమే కదండి? అదే చెప్తున్నాడు పరలోక తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రిగా అంగీకరిస్తేనే పరలోక రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు, లేకపోతే నువ్వు చేరలేవు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ఈ లోకంలో ఉన్న మనకి ఎన్నో విషయాలు సేవకుల ద్వారా, నా బిడ్డ ద్వారా మాట్లాడుతున్నాను నేను.
ఎందుకు? నీ మనసు మార్చాలి, నీ ఆలోచన మార్చాలి, నీ ప్రవర్తన మార్చాలి, నీ నడవడి మార్చాలి, నిన్ను పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. నా పరలోక రాజ్యంలో నా బిడ్డలు రావాలి. పరలోక రాజ్యంలో అర్హులు కావాలంటే ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి, కృప ఉండాలి, కనికరం ఉండాలి, జాలి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నా లోకానికి అర్హులు అంటారుగా ఈ లోక తల్లులు కూడా. నా మాట వింటేనే మీరు నా బిడ్డలు అవుతారు, నా మాట వినకపోతే నువ్వు నా బిడ్డలు కావు. నా మాట వింటేనే నువ్వు నా భార్య అవుతావు, నా మాట వినకపోతే నువ్వు నా భార్య కాదు. నువ్వు నా మాట వింటేనే నా భర్త అవుతావు, లేకపోతే నువ్వు నా మాట వినకపోతే నా భర్త కాలే. ఈ లోకంలో ఇన్ని రకాలుగా దేవుడు తెలియపరుస్తుంటే మరి పరలోక రాజ్యంలో ఆయన బిడ్డల్ని కాపాడుకోవాలంటే మరి చెప్పాలి కదా. మనకి ఎంతో మంది సేవకురాలు అభాగ్యులు అనుకుని ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యం ఉన్నాం, చాలా నిర్లక్ష్యం ఉన్నాం, దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. ఈ రోజు గడిచిందా లేదా అనుకుంటున్నాం. ఈ రోజు గడిచిందండి, రేపు గడిచింది అని ఒక రోజు మాత్రం నిప్పు ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఈ రోజు గడువు చూసుకుంటున్నావు, రేపు గడువు చూసుకుంటున్నావు. ఈ రోజు హ్యాపీ, రేపు హ్యాపీ, తర్వాత హ్యాపీ, నిత్య నరకాన్ని హ్యాపీ. అది వద్దు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉండగానే జాగ్రత్త పడమ్మా అంటున్నాడు. పెద్దోళ్ళు అంటారుగా, రే కష్టం ఎవరో డబ్బులు దాచుకో, ముసలుడైనాక నువ్వు కష్టపడలేవు, డబ్బులు దాయలేవు. ఎందుకు చెబుతాడు అన్నమాట? ఎవరో ఉండగా కష్టపడి ఎక్కువ కష్టపడతాడు కాబట్టి వాడికి శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది కాబట్టి. అదే వృద్ధాప్యంలో వాడికి బలం ఉండదు, శక్తి ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇంకా వాడే పనికి వెళ్తాడు, ఏ పని చేయలేడు. అందుకనే చక్కదిద్దుకోమంటున్నాడు. ఎవరు ఉండగానే చక్కదిద్దుకోమంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉండగానే నిజమైన దేవుడు ఎవరో గుర్తించు. నీ కన్న తండ్రి ఎవరో గుర్తించు ముందు, తర్వాత ఆయన మాటలో ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా నువ్వు వినగలిగితే, ఆయన వాక్యాలు తీసుకోగలిగితే, ఆయన మాటల హృదయంలో తీసుకోగలిగితే నీ మనసు మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ నడవడి కూడా మారుతుంది. అదే నేను ఇచ్చే బహుమానం అంటున్నాడు. దేవుని దయా తీరటం మనలో జరిగించే కార్యాలు ఏమిటంటే ఇవే. ఆయన మాట వింటమే, ఆయన మాట వింటే చాలు నా దయా తీరటం నీ దగ్గర ఉంటది అంటున్నాడు. నేను చెప్పినట్టు చేస్తే చాలు దయా తీరటం నీకు ఉంటుంది అంటున్నాడు. దేవుని దయ లేకపోతే, దేవుని దయా తీరటం లేకపోతే నువ్వు ఇక్కడ జీవించొచ్చామో కానీ నిత్య జీవంలోకి అడుగు పెట్టలేవు, పరలోక రాజ్యానికి అడుగు పెట్టలేవు. చాలా మంది చెప్తారు, కళ్ళం వస్తే ఏమైపోతాం నాకేం తెలుస్తుందండి. సరేనండి, మాటలో నేను ఓకే చెప్తాను. ఒక మాట చెప్తాను మీకు. అక్కడ పరలోక రాజ్యం లేదు, నరకం లేదు. కానీ ఇక్కడ నువ్వు ఒప్పుకోగలిగితే అక్కడ లేకపోయినా పర్వాలేదు. పొరపాట్లు అక్కడ పరలోక రాజ్యం నరకం ఉందనుకోండి, ఇక్కడ నువ్వు నమ్మకపోతే నీ పరిస్థితి ఏంటి? నిత్య నరకమేగా. అదే నమ్మితే హ్యాపీగా వెళ్ళిపోతావు పరలోక రాజ్యానికి. ఏది బెటరా? ఈ లోకంలో నమ్మటం బెటరా, నమ్మకపోవడం బెటరా? నిజమైన దేవుడు తెలుసుకోవడం బెటరా, తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతకడం బెటరా? తెలుసుకోవడమే బెటర్. మన భాషలో చెప్తాను ఏమని, పిల్లవాడు బాగా చదువుకుంటే ఎగ్జామ్స్ అప్పుడు చక్కగా రాస్తాడు. పిల్లవాడు బాగా చదువుకోకుండా ఆటపాటలకు తిరిగి జులాయిగా తిరిగితే ఎగ్జామ్ లో కూర్చొని ఏడుస్తాడు. దేనికి? చదవలేదుగా, క్వశ్చన్ ఆన్సర్ తెలియదుగా. అదే చదువుంటే టక 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 రాసేస్తాడు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. ధైర్యం, నేను చదివినవన్నీ వచ్చినాయి. మరి చదవకపోతే కూర్చుని ఆడవాలి అక్కడ. రేపు పొద్దున జరిగేది కూడా అదే. ఇక్కడ ఈ లోకంలో ఉండగానే నిజమైన దేవుడు తెలుసుకోగలిగితే, పరలోక రాజ్యం ఉంది, నరకం ఉందని గ్రహించగలిగితే, ఆయన మాట వినగలిగితే అక్కడ సంతోషంగా హ్యాపీగా పరలోక రాజ్యంలో దేవునితో ఉంటాడు. నాకు ఈ సంతోషం చాలే, నాకు ఈ ఆనందం చాలే
అనుకుంటే అక్కడ నిత్య నరకం. నాకు 10వ క్లాస్ వరకు చాలే, నేను అంతకు చదవలేను అంటే బంట్రోడ్ ఉద్యోగం వచ్చింది, కూలి పని చేసుకునే ఉద్యోగం వచ్చింది. అదే పెద్ద చదువు చదివితే గజెట్ ఆఫీసర్ అవుతాం, ఒక ఉన్నత స్థానంలో అనుకుంటాం, సార్ అనిపించుకుంటాం. ఏది బెటర్? 10 సార్లే, ఇంతకన్నా ఎక్కువ చదివితే ఏముందిలే, నాకు రావటల్లా, నేను వెళ్ళను బడికి. ఆ 10 వరకు చదువుకుంటే కూలి పనికి వెళ్ళాల్సిందే, బంట్రోడ్ ఉద్యోగం చేయాల్సిందే, సార్ అనాల్సిందే. అదే తల్లిదండ్రుల మాట చెప్పిన మాట విని పెద్ద చదువులు చదువుకుంటే వాడు చెప్పినట్టుగా వినగలిగితే సార్ అనిపించుకుంటావు. సార్ అంటాం కాదు, సార్ అనిపించుకుంటావు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోకంలో నా మాట వినగలిగితే అక్కడ నిత్య జీవులో పరలోక రాజ్యంలో సంతోషంగా హ్యాపీగా బతుకుతావురా. ఇక్కడ నా మాట వినకుండా నేను దేవుడు ఎవరు అని తెలుసుకోకుండా నువ్వు ఇక్కడ ఉండగలిగితే, తెలుసుకోలేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ కన్నీళ్లు, ఏడుపులు, పెడబొబ్బులు తప్ప మరేమి ఉండవు. ఏముండవు. ఇక్కడ కన్నీళ్లు తుడిసేవాళ్ళు ఉన్నారేమో, కానీ అక్కడ కన్నీళ్లు తుడిసేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరూ కన్నీళ్లు అరిచేవాళ్ళు, అక్కడ అందరూ ఏడ్చేవాళ్ళే, అందరూ పెడబొబ్బులు పెట్టేవాళ్ళు, పక్కన వాళ్ళంతా కూడా. ప్రేమ దేవుని పెట్టినారా, చాలా చక్కని మాటలు, విలువైన మాటలు దేవుడు మనకు తెలియపరిచాడు. చాలా చక్కని మాటలు. ఎందుకంటే ఆయన తాపత్రం ఏంటంటే నేను త్వరగా రాబోతున్నాను, నా బిడ్డలు త్వరగా వాళ్ళ మనసు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి, వాళ్ళ నడవడి మార్చుకోవాలి. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన రక్షకుడు ఎవరు, నిజమైన ప్రభు ఎవరు నా బిడ్డలు తెలుసుకోవాలి. ఏ ఒక్క బిడ్డ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు. నా బిడ్డలో ఎంత తాపత్రపడుతున్నాడు ఆయన, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత మమకారం చూపిస్తున్నాడు, ఎంత ఓర్పు కలిగి జీవిస్తున్నాడు ఆయన. ఓర్పు నీ మీద నా మీద ఓర్పు పెట్టాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి 45 సంవత్సరాలు పట్టింది. 45 సంవత్సరాలు కానీ ఆయన పాదాలు పట్టుకోలేకపోయాను. ఆ బాధ మీకు ఉండకూడదు అన్నానండి. ఏమో ఈ 40 సంవత్సరాలు రేపు నేను జీవాన్ని కోల్పోయి ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడు. దేవుడు తెలుసుకుంటుంటే నిత్య నరకమే. నాకు ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల కాపాడబడగలిగాను. ఎందుకంటే నేను పుట్టుక ముందే లేఖనంలో నా గురించి రాయించి పెట్టాడు. నా ఆశలేంటో, నా కోరికలేంటో, నేను ఏ విధంగా పనిచేస్తాను, ఏ విధంగా జీవిస్తాను కూడా లేఖనాల ద్వారా తెలియపరిచాను. ఈ లోకానికి రాకముందే, తల్లి గర్భంలో పడకముందే నా ఎందుకు ఆలోచన కలిగి ఉన్నాడు. కొన్నాళ్ళు అలా తిరుగుతాడు, వచ్చి నా పాదంలో పడతాడు. వీడి వల్ల నాకు మహిమ వచ్చింది, వీడి వల్ల నాకు ఘనత వచ్చిందని దేవుడు ఆనాడే నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈరోజు నేను దాసుడిగా బ్రతకగలుగుతున్నాను, ఆయన బిడ్డగా బ్రతకగలుగుతున్నాను. ఇక్కడ గుర్తింపు లేదో కానీ చుట్టుపక్కల చాలా చోట్ల నాకు గుర్తింపు ఉందని దేవుడు చెబుతున్నాడు. గలిలయ ఆయన పుట్టింది ఆ ప్రాంతంలో. దేవుడు అంటే గుర్తింపు లేదు. నువ్వు మరియమ్మ కొడుకు కాదు, నువ్వు యోసేపు కొడుకు కాదు అన్నాడు. నేను దేవుని బిడ్డను రా, నేను పరలోక రాజ్యానికి లోకానికి వచ్చాను రా, మానవ రూపం ధరించి కాదు మరియమ్మ గర్భంలో నేను పుట్టాను రా అంటే, పరిశుద్ధాత్మతో పుట్టాను రా అంటే ఎవరు నమ్మలా. మరి ఈ లోకంలో నన్ను ఎవరు గుర్తిస్తారు? ఈ ఊర్లో వచ్చింది ఒక రోజు, గుర్తించే రోజు తప్పకుండా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు నిన్ను, ప్రతి ఒక్కరు నిన్ను గౌరవిస్తారు. మై హోనా నాది అంటున్నాడు. ఎందుకంటే అని ఎక్కడ ఎవరిని ఎలా తల వంచాలని తెలుసు, ఎవరిని ఎక్కడ లొంగ తీసుకోవాలని తెలుసు, ఏ విధంగా ఎవరిని తీసుకురావాలని తెలుసు అండి. కాబట్టి ఆయనకి చేతకాయింది, ఆయనకి తెలియంది ఈ లోకంలో ఏది లేదు. ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. తప్పకుండా ఈ కొన్ని రోజులు బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధి ఆ అద్భుతమైన సముద్ర మందిరం నిలబెట్టబోతున్నాడు దేవుడు. కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే, నాకు తెలియదు. తప్పకుండా ఆశదే నన్ను నిలబెట్టుకునే కారణం అదే, నన్ను కాపాడుకునే కారణం అదే, నన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన కారణం అదే. ఆయన నేను కళ్ళ ఊహించలా. నేను ఆయన సేవకుడిగా బతుకుతానని, ఉంటానని, ఆయన పని చేస్తానని ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు అవన్నీ చంపేసాడు. కారణం ఒక ప్రణాళికతోనే నన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు.
ఒక ప్రణాళికతో నేను సిద్ధపరిచాడు. ఈ రోజున ఒక ప్రణాళికతోనే ముందుకు నడిపిస్తున్నాడు. నిద్ర లేస్తే నిద్ర పోయిందో కూడా ఆయనతోనే సహవాసం, ఆయనతోనే సహవాసం. దేనికి అంటే చాలా మంది అంటారు 24 గంటలు ఎలా కూర్చున్నావు ఇంట్లో, 24 గంటలు ఎలా గడుపుతున్నావు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో గడిపితే ఆ సంతోషం, ఆనందం తెలిసిందండి. నిజంగా నిద్ర లేచి కానీ నిద్ర పోయేందుకు ఆయనతో గడుపుతుంటే లోకంలో ఏం జరిగిందో కూడా నాకు అక్కర్లేదు, తెలియాల్సిన అవసరం లేదు. అంత సంతోషం, అంత ఆనందం. ఏముందండి లోకంలో? మోసము, దగ, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ఆడివీడు, వీడి మీద ఆడు, ఆడలా ఈడల, రోడ్డు ఎక్కితే అదే మాటలు, ఆడిదమంతరం, ఈడు పేదవాడు. ఇవన్నీ అవసరం. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఎవరు మంచిది వారికి ఎందుకు, ఎవరు చెడ్డోడైతే మనకి ఎందుకండి? మనం పవిత్రంగా పరిశుభ్రంగా బతికామా? చేతనైతే సహాయం చేశామా? చేతనైతే అమ్మా తప్పు చేయబారు తల్లి, నీ మనసు మార్చుకో చెప్పామా? ఇదే ఉండాలి మనలో. ఎక్కిరించే మనస్తత్వం మనలో రాకూడదు, ద్వేషించే మనస్తత్వం మనలో ఉండకూడదు, చెడుగా మాట్లాడే మనస్తత్వం మనలో ఉండకూడదు. ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు. ఏ ఒక్కరిని నువ్వు తక్కువ చేసి మాట్లాడే అధికారం నీకు లేదు అంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితి, నీది కూడా. ఇవాళ నా నీతి వల్ల నువ్వు ఇలా ఉన్నావు, దానికి కారణం నేను నిన్ను ప్రేమించాను కాబట్టి. అలాగే వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను. ఒకరోజు వాళ్ళు కూడా మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా నీలాగే పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఎవరిని కూడా ద్వేషించొద్దు, ఎవరిని కూడా అవమానపరచొద్దు, ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టొద్దు, నీకు అలా రావచ్చు రాకుండా అన్నాడు దేవుడు. ప్రేమ దేవుని పిల్లలు, చాలా చక్కని మాటలు, విలువైన మాటలు దేవుడు మనకు తెలియపరిచాడు. ఎందుకంటే మన మీద దయాకిరీటమైన ఉంచాలని చూస్తున్నాడు. దేవుడి దయ మనలో ఉంటే అంతకన్నా భాగ్యం, మహాభాగ్యం ఇంకేముందండి చెప్పండి. దేవుని సన్నిధిలో గడపగలిగితే అంతకన్నా సంతోషం, మహా సంతోషం ఎక్కడుందండి? టీవీలో ఉందా? సీరియల్స్ లో ఉందా? సెల్ ఫోన్ లో ఉందా? తాగుబోతులో ఉందా? పరాయి మార్గంలో ఉందా? పరాయి మార్గంలో ఉందా? ఇవన్నీ కూడా మన జీవితానికి నష్టం, నష్టం అండి. చక్కని పండు కుళ్ళిపోవడానికి మార్గం ఇది. తినడానికి చేతికి వచ్చిన పండు పురుగు పెడితే ఏమైంది? కుళ్ళిపోతే పారయ్యాలి. ఆ పురుగేంటి? పాపం. ఆ పాపన పురుగు మనలో తీసివేస్తే మనం కూడా వికసించే పువ్వులాగా ఉంటాం, తెల్లని మంచులాగా ఉంటాం, మనం మేలు బంగారంలాగా ఉంటాం. దేవుడి దృష్టిలో నీతిమంతులుగా, న్యాయమంతులుగా ఉంటామండి. ఆయన ప్రేమ, ఆయన కృప, కనికరం మన మీద ఉంటే మనకే పదవండి, ఏ పదవ ఉండవు. ఈ లోకంలో మానవులు మన దయ చూపించవచ్చు. ఆ దయ ఎలా ఉంటుందంటే ఏదో ఆశించే దయ చూపిస్తాడు, ఏదో ఆశించే దయ చూపిస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు, నువ్వు నా బిడ్డవు కాబట్టి నీ మీద ఎప్పుడు కూడా నా దయ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది దయ. చెప్పారుగా ఆయుష్కాలం అంతా కూడా, దీర్ఘాయుషం ఆయుష్కాలం అంతా కూడా నీ మీద నాకు దయ ఉంటుంది అంటున్నాడు. చివరి క్షణం వరకు నీ మీద దయ ఉంటూనే ఉంటుంది. నీ మీద దయ పోగొట్టు. ఒక్క క్షణమే నీ మీద నా కోపం, ఒక్క క్షణమే. అదే రోజు ఉంటే, అదే సంవత్సరం ఉంటే, అదే 10 ఏళ్ళు ఉంటే ఏమైపోతే ఒకసారి ఆలోచించాలి మన జీవితం. ప్రేమ దేవుని పెట్టారా? దేవుడు చెప్పేదంటే భార్య భర్తల కోపం కూడా అలాగే ఆవిరైపోవాలంటున్నాడు. ఒక్క క్షణమే, ఒక్క క్షణమే ఆవిరైపోవాలంటున్నాడు. ఈ రేత్రి గొడవడి తలపడికి ఇద్దరు కలుసుకుని సంతోషంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఎడమకు ఆయన పెడమకు పెట్టుకుంటే ఆ కుటుంబం రోడ్డు పడిపోద్ది అంటున్నాడు. అందుకోసం కాదు నీకు పెళ్లి చేసింది అంటున్నాడు, అందుకోసం కాదు నీకు బిడ్డలు ఇచ్చింది అంటున్నాడు, అందుకోసం కాదు ఈ జీవితానికి ఇచ్చింది అంటున్నాడు, అందుకోసం కాదు నేను లోకానికి తీసుకొచ్చింది అంటున్నాడు, అందుకోసం కాదు నీకు ప్రాణాలు ఇచ్చింది అంటున్నాడు.
నువ్వు సంతోషంగా ఆనందంగా దీర్ఘాయువుగా బ్రతకాలనే నీకు ఈ లోకాన్ని తీసుకొచ్చా. సంతోషంగా ఆనందంగా బతకాలని ఈ లోకాన్ని తీసుకొచ్చా. నీకు పెళ్లి చేసింది హ్యాపీగా 100 ఏళ్ళు కలిసి జీవించాలని నీకు వివాహం చేశా. నీకు బిడ్డలు ఇచ్చింది చక్కటి మార్గంలో ఆ బిడ్డలు నడిపించాలి, ఆ కుటుంబంతో కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నీకు బిడ్డలు ఇచ్చా. నీకు ఆస్తులు అంతస్తులు ఇచ్చింది ఎదురు వారికి సాయం చేయమని, ఎదురు వారికి మేలు చేయమని, ఎదురు వారికి ఉపకారం చేయమని. తాగి తన్నాడమని కాదు, ఇష్టానుసారంగా జీవించమని కాదు నీకు ఆస్తి అంతస్తులు ఇచ్చింది. ఎదురు వారికి మేలు చేయమని, ఎదురు వారికి ఉపకారం చేయమని, అన్నం లేనివాడికి అన్నం పెట్టమని, బట్ట లేనివాడికి బట్ట ఇవ్వమని, గూడు లేనివాడికి నీ పంచలో ప్లేస్ చేయమని. ఇస్తున్నావా? భర్తను కోల్పోయిన విధవానికి సాయం చేస్తున్నావా? తల్లిని కోల్పోయిన బిడ్డలకి సాయం చేస్తున్నావా? ఆ కనికరం నీ మీద ఉందా? ఆ జాలి నీ మీద ఉందా? ఆ దయ నీ మీద ఉందా? మరి నా దయ నీ మీద ఎందుకు ఉంది? నీ వల్ల నాకేం లాభం? కానీ ఆఖరి క్షణం వరకు నీ మీద నా దయ ఉంటూనే ఉంటుంది. ఆ దయ నువ్వు కూడా నా బిడ్డల మీద చూపించాలి అంటున్నాడు. వినారా ప్రేమ దేవుని బిడ్డ? చాలా చక్కటి మాటలు, విలువైన మాటలు ఈ రోజున రాత్రి కాల్సిన దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఈ మాటలను మీరు గ్రహించి మీ మనసు మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన మార్చుకుని, మీ నడవడి మార్చుకుని, చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు ప్రవర్తన, చెడు వాసన విడిపించగలిగితే దేవుని దయ పొందగలుగుతారు. దేవుని దయాకిరీటం మీ నెత్తి మీద ఉంటుంది. కాబట్టి ఈ మాటలను మీరు గ్రహించి మీరు మారు మనసు పొందుతారని, నిజమైన దేవుడు ఎవరో, నిజమైన రక్షకుడు ఎవరో, నిజమైన ప్రభు ఎవరో, నిజమైన కన్న తండ్రి ఎవరో తెలుసుకుంటారని దేవుడు ఈ మాట తెలియపరిచాడు. దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లిస్తున్నాను. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మనాథనకి ఎదురువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలు కాపాడాలని, రక్షించాలని, ఈ పాప నడిపించాలి. తండ్రి అయితే ఆజ్ఞాపించాడు, తండ్రి మాట జోడాడకుండా దివినండి భూమికి దిగవచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు తెలియజేసుకున్నాను. అయ్యా, ఈ రోజున బుధవారం నాడు నీ బిడ్డని నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని బురదలో వాడుకుని సూటిగా